ఇటు లెఫ్ట్ ఎర్త్ ఆ ఎర్త్. నేను మీ మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. ఇవాళ వీడియో ఏంటంటే ఫోటోషూట్. మీరు ఆల్రెడీ ఫ్యాన్సీ నార్మల్ ఫ్రాక్స్తో ఫోటోషూట్ చూసుంటారు కదా. ఇది ట్రెడిషనల్ ఫోటోషూట్ అనమాట. లైక్ ఇప్పుడు ఈ మధ్యన ట్రెండింగ్లా ఉంది ఈ కాన్సెప్ట్. చాలామంది చేయించుకుంటున్నారు. నేను గత 6-7 నెలలుగా, అంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వెతుకుతాం కదా, సెర్చ్ చేస్తాం ఫోటోషూట్ ఐడియాస్ అని. అలా చూసినప్పుడు చాలామంది సెలబ్రిటీస్, మామూలు వాళ్ళు అందరూ చేయించుకుంటున్నారు. ప్రతి ఫోటోగ్రాఫర్ పేజ్లోనూ ఇలాంటి షూట్ ఒకటి చూస్తున్నాం ఈ మధ్యన. సో మనం కూడా ట్రై చేయాలి కదా, ట్రెండింగ్లో నడుస్తుంది. అండ్ నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏంటంటే అంత ఎక్కువ ఓన్లీ శ్రీమంతంలో 2-3 శారీ ఫొటోస్ ఉన్నాయి, కానీ అలా ఎక్కువ ఫొటోస్ లేవు. అండ్ ఇప్పుడు అర్జున్ నేను కలిసి కృష్ణ యశోద ఆ టైప్లో అలా చేసుకుందామా అని ఐడియా వచ్చింది. అది కూడా ఎప్పుడంటే మొన్న కృష్ణాష్టమికి అర్జున్ని రెడీ చేసాం కదా, అప్పుడు అనిపించింది. ఆ రోజు నేను రెడీ అవ్వలే అసలు శారీ కట్టుకొని అలాగా. సో షూట్లో ట్రై చేద్దాము మంచిగా గ్రాండ్, పాతకాలంలో అలా ఎలా ఉంటుంది ఆ యుగంలో మంచి హెవీ జ్యువెలరీ అథెంటిక్గా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ షేర్ చేశాను స్టోన్ ఫోటోగ్రఫీ అని ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తూ ఉంటాను. మా తమ్ముడు వెడ్డింగ్ వాళ్ళే చేశారనమాట. సో నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుందని ట్రై చేద్దాం అన్నారు. నేను ఇప్పుడు వాళ్ళ స్టూడియోకి వెళ్ళబోతున్నాను. వెళ్ళి అక్కడ ఇండోర్ ఫోటోషూట్. యాక్చువల్లీ ఇది టెంపుల్ ఉంటుంది చూసారా, టెంపుల్ బ్యాక్డ్రాప్లో చేద్దాం అనుకున్నాం, కానీ అసలు నాకు ఏ రోజుకి ఆ రోజు కుదరట్లేదు అనమాట. అండ్ టెంపుల్స్లో కూడా కోవిడ్ వల్ల ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఫోటోషూట్స్కి వాటికి మా చుట్టుపక్కల. సర్లే అయితే కనీసం ఇండోర్లో అన్నా చేద్దాము, మనం వెనక కొంచెం బ్యాక్డ్రాప్, రాయల్ బ్యాక్డ్రాప్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని అనిపించింది. ఇప్పుడు నేను ఫాస్ట్గా జస్ట్ మేము ఏంటి రెడీ అవుతున్నాం ఏంటని బ్లాగ్లో చూస్తారు. అండ్ ముందైతే చెప్తున్నా, ఎప్పుడు గోల్డ్, నేను ఇప్పుడు ఫుల్ గోల్డ్ వేసుకోబోతున్నాను అనమాట. అంటే గోల్డ్ ఫినిషింగ్లో జ్యువెలరీ. అందుకని అది కనిపించాలంటే మనకి రాయల్ బ్లూ కానీ, మెరూన్ కానీ, బాటిల్ గ్రీన్ కానీ చాలా బాగుంటుంది. నేను శారీ మళ్ళీ దానికి స్పెషల్గా కొనుక్కోవడం, నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది, మా తమ్ముడు పెళ్ళికి కొనుక్కుంది. దీని మీద గోల్డ్ ఫినిషింగ్ జ్యువెలరీ బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఈ శారీ కట్టుకోబోతున్నాను. దీనికి కూడా లక్కీగా ఫ్యాన్సీగా కాకుండా బుట్ట చేతిలో ఉన్న బ్లౌజ్ ఉంది. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. అండ్ అర్జున్ వచ్చేసి పట్టు పంచ్ ఉంది, ఇది రామ్రాజ్ పట్టు పంచ్ అనమాట. సో ఇదైతే వాడికి ఈజీగా క్యారీ చేయొచ్చు షూట్లో. మేము ఎక్కువ వాడిని వెనకాల తిరగక్కర్లేదు కదా పంచి సర్దుకోవడానికి. సో ఇప్పుడు ఇవైతే చేసుకోబోతున్నాం. జ్యువెలరీ కూడా ఏంటనేది చూపిస్తాను. అండ్ జ్యువెలరీ ఈ లుక్కి చాలా ఇంపార్టెంట్. అది ఏంటనేది చెప్తాను నెక్స్ట్. ఇది కూడా నవీష్కా నుంచే. యాక్చువల్గా నేను శ్రీమంతంలో వేసుకున్న సెట్ షేర్ చేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను యాక్చువల్లీ దీన్ని కూడా సేమ్ వేసేసుకుందాంలే అనుకున్నా. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ అయితేనే మనకి పాత కాలంలోలా వస్తుంది. ఈ జుంకీస్ ఏంటో తెలుసా, నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఏప్రిల్లో షేర్ చేశాను, వీళ్ళ దగ్గర తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ అనమాట. అది అరౌండ్ 900 దగ్గర. అవి చాలా బాగుంటాయి. సో దాని తర్వాతే నేను కంటిన్యూ చేశాను వీళ్ళతో. అండ్ ఇది వచ్చేసి అర్జున్ జ్యువెలరీ ఇప్పుడు నేను చూపిస్తుంది కృష్ణ గెటప్కి. మీరు ఫస్ట్ ట్రైలర్లో చూసుంటారు కదా, ఇది చాలా బాగుంటుందండి. ఆ వడ్డానం మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను. ఇది కిడ్స్కి ఈ సెట్ బాగా సెట్ అవుతుంది. బికాస్ చిన్నది హారం ఉంది కదా, అది హైట్ చిన్నగా వస్తుంది. అండ్ ఇవి బాజు బ్యాండ్స్ అనమాట. బాజు బ్యాండ్ ఇంకొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మా ఆడు కొంచెం జారాయి, బట్ వడ్డానం అయితే పర్ఫెక్ట్గా వాడి నడుముకి సరిపోయింది. అండ్ ఇది ఏంటంటే గట్టిగా ఉండదు, ఇలా బెండ్ అయిపోతుంది. సో పిల్లలకి డిస్కంఫర్ట్ ఉండదు అనమాట. సో కిడ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నా సెట్ అనమాట. ఇది వంకీ, యాక్చువల్లీ బాజు బ్యాండ్ కన్నా వంకీ అయితే ట్రెడిషనల్గా ఉంటుందని తీసుకున్నాను. బ్యాంగిల్స్, జుంకీస్ అన్నీ కొంచెం హెవీ అనమాట. మనకి మ్యారేజెస్కి, పెళ్లి కూతురికి కూడా చాలా బాగుంటాయి ఇలా పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అవి. అండ్ జుంకీస్ కూడా చూడండి గుండ్రంగా ఉండి కొంచెం హెవీగా అనిపిస్తుంది. నా ఫేస్కి ఇలాగా చిన్నగా హైట్ తక్కువ ఉండి పెద్దగా ఉండే జుంకీస్ బాగుంటాయని నా ఫీలింగ్. లాంగ్ అయిపోతే ఏంటంటే జ్యువెలరీ మెస్అప్ అయిపోద్ది, అంటే మెడ అంతా కవర్ అయిపోతుంది. సో బ్రాడ్గా ఉండి అండ్ షార్ట్గా ఉండేవి తీసుకున్నాను. అండ్ మిగిలిన ఇవి చంపస్వరాలు ఇదంతా అనమాట. అండ్ నవిష్క కోసం వస్తే, నేను యాక్చువల్గా లాస్ట్ టైం షేర్ చేశాను, మిస్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను.
మంచి క్వాలిటీ, దిస్ స్టాండ్స్ ఫర్ లైక్ సూపర్ క్వాలిటీ అనమాట. అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వీ గెట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ రేర్గా ఉండేవి, స్పెషల్గా ఉండేవి దొరుకుతాయి. అండ్ కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్గా 2 times ఆర్డర్ చేసుకున్నాను కదా, వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అవుతారు. ప్రోడక్ట్ కోసం మనం ఏమైనా చెప్పినా చిన్నదానికి కూడా మంచిగా రెస్పాన్స్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది సర్వీస్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను యాక్చువల్లీ ఇంత క్లియర్గా షేర్ చేస్తున్నాను, లేకపోతే జస్ట్ స్నిపెట్స్లో చూపించేదాన్ని. చాలామంది ఆడవాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి నా సజెషన్ ఖచ్చితంగా నేను మంచిగా నమ్మితేనే చెప్తానండి. ట్రస్టెడ్ అండ్ లైక్ వాళ్ళ నేచర్ కూడా బాగుంటేనే నేను మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో డూ ట్రై ఇట్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అర్జున్ రెడీ అవుతున్నాడు అనమాట. వాడికి జస్ట్ డ్రెస్ వేయకుండా పార అనేది పెట్టమని అమ్మని అడిగాను అనమాట. సో కాలికి చేతికి పార చాలా ఇంపార్టెంట్ కదా కృష్ణ గెటప్ అంటే. అండ్ నేను ఆ టైంకి 6:30 అలా అవుతుంది, ఆ పార్లర్కి వెళ్ళాను. ఇది నియర్, మీకు బాలాజీపేట తెలుసా రాజమండ్రిలో, అంటే బొమ్మూరికి బాలాజీపేట మధ్యలో దారిలో అనమాట ఇది బ్యూటీ పార్లర్. నాకు అసిస్ట్ చేసింది కదా మొన్న శ్రీమంతానికి తనే పావని అని, తన పార్లర్ ఇది. నేను యాక్చువల్గా తన ఇంటికి రమ్మనొచ్చు కానీ ఆన్ ద వే మాకు లాలా చెరువు దగ్గరికి వెళ్ళాలి. నేను ఫస్ట్ అనుకున్నా మేకప్ చేసుకుని అట్నుంచి అటు వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ చీర వచ్చేసి గోజీ స్టైల్లో కట్టాలి. సో అమ్మ కట్టాలి అది. అందుకని ఏం చేశానంటే జస్ట్ ముడి అవి వేయించుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి శారీ కట్టుకున్నాను అనమాట. అండ్ ఆల్సో మేకప్ నేను ఇంట్లో ట్రై చేశాను ఒక 10 days ముందు, ఎలా ఉంటుంది ట్రెడిషనల్ కొంచెం హెవీగా కాటుకు పెట్టుకోవడము, బొట్టు అది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. బాగానే అనిపించింది. కానీ నేను ఎలాగో హెయిర్ ముడి అంతా వేయించుకోవడానికి వచ్చాను అనమాట. తను అంది ట్రై చేద్దాం అక్క, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాను ఎలాగో చేసుకోవాలి కదా, మేకప్ కూడా ట్రై చేయంటే ఇంకా లైక్ నా ఎలా అనుకుంటున్నానో ఫొటోస్ ఉంటాయి కదా, మోడల్ పిక్చర్స్ అవి చూపించాను. ఆ టైప్లో చేయడం స్టార్ట్ చేసాము. క్విక్గానే అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ లుక్ అనగానే కొంచెం ఐ షాడోస్ కొంచెం వేరేగా ఉండాలి. అండ్ లిప్స్టిక్ కూడా మోడర్న్ షేడ్స్ కాకుండా కొంచెం డార్క్ మెరూన్ షేడ్ అలాగా అలా అనుకున్నాం. అండ్ దీని అన్నిటికి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నారు. అగైన్ మనం ప్రతిదానికి ఒక ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సింగర్ పర్ణిక ఉన్నారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది నేను దేనికోసం మాట్లాడుతున్నాను. ఆవిడ సెకండ్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్కి వాళ్ళ పాపను ఎత్తుకొని ఇలానే చాలా ఓల్డ్ ట్రెడిషన్ స్టైల్లో రెడీ అయ్యి కూర్చొని పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటుంది అనమాట ఆవిడ ఫోటో. అది చూసినప్పటి నుంచి నేను అప్పటికి ప్రెగ్నెంటో కదా తెలియదు, నేను అనుకున్న సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా చేసుకోవాలని. నాకు ఆ రోజు నుంచి మైండ్లో ఉంది. అసలు ఈ రోజైతే నాకు అంటే టైం కూడా అయిపోయింది 6:37 కదా, మనకి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళడానికి చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈ ఫోటోషూట్కి చాలా ఎనర్జీ పేషెన్స్ కావాలన్నమాట. ఎందుకంటే మేకప్ చేయించుకోవాలా, శారీ క్యారీ చేయాలి, జ్యువెలరీ హెవీగా ఉంటుంది, పిల్లోని క్యారీ చేయాలి అసలు. బట్ నేను అనుకున్న అది చూసిన రోజు నుంచి ఆ ఆశ ఉండిపోయింది, ఎందుకు గివప్ చేయడము, ట్రై చేయాలి, మళ్ళీ మళ్ళీ రాదని ఆవిడ చూసినప్పటి నుంచి మనసులో ఉండే అనమాట. ఫైనల్గా అదైతే అచీవ్ చేశాను. సో ముడి లుక్ ఇలా వచ్చింది. బొట్టు కొంచెం ఇలా పెట్టుకుంటే కొంచెం నార్త్ ఇండియన్లా ఉన్నాను కానీ మొత్తం మన శారీ కట్టేసుకున్నాక బాగానే ఉంది, ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్నాక. తర్వాత అయితే మేము డిన్నర్ చేసేసి స్టూడియోకి వచ్చాం. పావని కూడా నాతో పాటు వచ్చింది. శారీ అంతా కొంచెం అసిస్ట్ చేయాలి. అమ్మ శారీ కట్టింది కానీ ఆ స్టెప్స్ అవి ప్రెస్ చేస్తేనే బాగుంటాయి. అండ్ కొంచెం లిప్స్టిక్ మేకప్ కూడా సెట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నా పాత ఫోటోషూట్ వ్లాగ్ పోస్ట్ చేశాను కదా లాస్ట్ వీడియో, దానిలో రకరకాల కమెంట్స్ వచ్చాయి. ఒకటండి, ఫోటోగ్రఫీ అయినా ఫొటోస్ తీయించుకోవడం ఇంట్రెస్ట్ బేస్డ్ అనమాట. సో కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు, కొంతమందికి జస్ట్ అలాగ టైమ్లీ వన్స్ ఇన్ వైల్ అలా ఉంటుంది. అలాగా ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీ అనమాట నేను. నాకు ఇప్పుడే కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము. మీరు నమ్ముతారు నమ్మరు, నాకు ఇంజనీరింగ్లో కూడా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంచెం ఉన్న వాళ్ళు, మంచి ఫోన్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఫోన్స్ తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఫోటోలు దిగి అందరికి ఇచ్చాను నేను. సేమ్ మా అమ్మ వాళ్ళ కాలేజ్ టైంలో, అంటే దగ్గర దగ్గర ఎంత 1980sలో తన ఫోటోగ్రాఫర్ని పెట్టి గ్రూప్ ఫోటోలు తీయించేదంట, అంటే గుర్తుగా ఉండాలి. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు, మీరు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. బేసిక్గా ఇప్పుడు పెళ్ళి అనుకోండి, పెద్ద మండపంలో చేసుకోవాలి, కొంతమంది ఉండదు, కొంతమంది టెంపుల్లోనే ఇష్టంగా చేసుకుంటారు. సో ఇవన్నీ ఇష్టానికి రిలేట్ అయిన విషయాలు అనమాట. సో వీటిలో కూడా నాకున్న లిమిట్స్లో, నాకున్న రిసోర్సెస్లో నేను ముచ్చటగా ఏమన్నా చెయ్యాలి అని నా కోరిక, నా ఓపిక. సో నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఆ వీడియో, ఓల్డ్ వీడియో కమెంట్స్లో కూడా అదే చెప్పాను. సో ఇదనమాట బిహైండ్ ద సీన్స్. మా డాడీ అర్జున్కి గోపీచందనతో ముద్రలో అన్ని వేశారు. అగైన్ ఇది కూడా నేను కృష్ణాష్టమి వీడియోలో చెప్పాను. కాదు అర్జున్, జస్ట్ 2 photos చేస్తారు, ఓకే? వద్దు, అస్తమానం 2 photos చేస్తే చాలా ఫొటోస్ తీస్తారు. ఒక ముద్ద అయితే అన్ని ముద్దలు పెట్టారు. నేను 2 photos అని చెప్పి ఎక్కువ ఫొటోస్ తీసేస్తున్నారా? ఎన్ని ఫొటోస్ చేస్తారు 2 అని చెప్పి?
టూ అని చెప్పి 20 తీస్తారు. 20 తీస్తారా? మరి నువ్వు కదులుతావు. చూపించు, నీ వడ్డానం చూపించు. వడ్డానం ఎక్కడ ఉంది? విరీజ్ వడ్డానం. వడ్డానం అంటే టమ్మీకి పెట్టుకునేదాన్ని వడ్డానం అంట. అయిపోయింది. 2 more minutes. అండ్ అర్జున్ అప్పటికి మేము డిన్నర్ చేసి వచ్చాం కదా, డిన్నర్ చేసి వచ్చాక పిల్లలు ఆబ్వియస్గా కొంచెం డ్రౌజీ నిద్రగా అయిపోతారు. అనుకోకుండా లేట్ అయిపోయింది. ఆ రోజు చాలా పెద్ద వాన పడింది సాయంత్రం. అంటే నేను పార్లర్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఎంత 7 అలా అవుతుంది. ఇంకా వాన స్టార్ట్ అయిపోయింది. అక్కడ గంట కిల్ అయిపోయింది టైం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకోండి వాడి నిద్ర వచ్చేస్తుంది. అందుకని వాడు ఫాస్ట్గా 4-5 పోజులు అంతే. నేను ఇంకా అనుకున్నాను కానీ అట్లీస్ట్ బేసిక్ అదన్నా తీరింది కదా అని ఇంకా సాటిస్ఫై అయిపోయి పాపం వాడిని ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి ఆవలిస్తున్నాడు, నవ్వడు. ఇప్పుడు పిల్లలు యాక్టివ్గా ఉంటే నవ్వుతారు. వాడు నవ్వనప్పుడు తీసుకోపోతాయి ఫోటోలు. అందుకని కొంతసేపు ఏదో నవ్విచ్చి వాడి కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు మంచి క్లిక్స్ తీసేసుకొని ఇంకా వాడిని డ్రెస్ ఇప్పేసి అక్కడ సోఫాలో అమ్మ దగ్గర అలా వాలి పడుకున్నాడు లైట్గా. ఈ లోపల నేను నెక్స్ట్ సోలో పిక్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా కొన్ని ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. నేను యాక్చువల్గా ఇప్పుడు బిజీ టైం కదా ఫోటోగ్రాఫర్స్కి, నాకు బేసిక్ కొన్ని ఇవ్వండి, తర్వాత ఫ్రీ అయినప్పుడు నాకు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్పాను. సో నాకైతే ఇది నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఇదే కనుక అవుట్డోర్లో కానీ టెంపుల్ ఆరల్స్ ఇంకా మంచి గ్రీనరీ ఉన్న దగ్గర తీస్తే ఇంకా బాగుంటుంది. ఫోటోగ్రాఫర్ కూడా అదే అన్నారనమాట. ఏమండి గ్రీనరీ ఉంటే కొంచెం బృందావనం టైప్లో ఇంకా బాగుండేది, ఇలా మీరు ఎంత హెవీగా ఎంత బాగా రెడీ అవుతారని అనుకోలేదు, బట్ అలా తీసుంటే ఇంకా బాగుండేది అన్నారు ఆయన కూడా. బట్ ఏం చెయ్యలేము బికాస్ వానలు అసలు ఆ 15 రోజులు పిచ్చి వానలు. ఇంకా అవుట్డోర్ అని కూర్చుంటే నాకు డెలివరీ కూడా అయిపోతుంది అని చెప్పి చిరాకు వచ్చింది నాకు. సో ఇండోర్ అయినా పర్లేదు అయ్యే, ఈసారి ఇలా కానిద్దాం, ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉంటే ఎప్పుడు అవుట్డోర్లో చేసుకోవచ్చులే అనుకున్నా. చెప్పాను కదా పర్ణిక గారి ఫోటో చూసినప్పటి నుంచి నాకు మైండ్లో ఉండిపోయింది, అది ఎక్కడ అవ్వదా అని చెప్పి నాకు భయంగా అనమాట. ఫైనల్గా ఇలాగ అచీవ్ చేశాను. ఇప్పుడు నన్ను చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. బేసిక్గా చాలా మందికి ఇష్టం ఉంటుంది, బట్ మోటివేషన్ ఐడియా కోసం ఎవరో ఒకరిని చూస్తే మనకి జనరేట్ అవుతాయి ఐడియాస్. మాట్లాడు అర్జున్, చెవు పెట్టి విను. ఇటు లెఫ్ట్ ఇయర్తో ఆ ఇయర్తో స్మైల్ స్మైల్ అర్జున్. కూర్చుంటుందా ఒకసారి అయిపోయింది లాస్ట్ క్లాస్. ఇలా చేస్తే నవ్వు బిగ్ స్మైల్. సింపుల్ కదా, సేమ్ కూల్ అయిపోతుందా ఆలోచిస్తాను. కాళ్ళు పైకి ఒక కాలు అది నాకు లెన్స్ కూడా కనిపించట్లేదు. అటు మీ నాన్నగారిని చూడండి. పళ్ళు కనమండి, నువ్వు కూడా అర్జున్ లాగా పళ్ళు కనమండి ఇవే సరా. స్మైల్ నాపేకు. నువ్వు 10 పెదాలు ఓపెన్ చేయి. చూడండి కింద చూడండి బాబు. బాబాయ్ పట్టగదు అమ్మయ్య బాగుంది. నీళ్ళు వస్తున్నాయి. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు వెనకాడద్దు. కొంచెం మనం ఓపిక చూపిస్తే చాలా మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్గా ఫోటోగ్రాఫర్ ఎడిట్ చేసి ఇచ్చిన పిక్చర్స్ నేను సూన్ అప్డేట్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, రీల్స్ అండ్ ఫొటోస్. స్టే ట్యూన్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సీ యూ సూన్. బాయ్.